ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరదను దృష్టిలో ఉంచుకొని అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 800 అడుగులకు చేరుతుంది. మొదటగా ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుండడంతో ఈ సాయంకాలం 4 గంటలకు 2 గేట్లను ఎత్తి సాగర్ కిందికి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి గత 30 రోజులుగా దాదాపుగా 180 టీఎంసీలు పైగా వరద నీరు చేరుకోవడంతో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడంతోనే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని డ్యాంలో కనీస నీటి మట్టం మెయింటైన్ చేస్తూ నాగార్జున సాగర్కి 2 గేట్లను ఎత్తి నీటిని వదిలివేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ఈ సాయంకాలం 4 గంటల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులోని 12 గేట్లలో 6, 7 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలివేయనున్నారు. గత 30 రోజులుగా శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరద నీటిని పరిశీలిస్తే ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 4,30,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుకుంటుండడంతో శ్రీశైలం జలాశయం ప్రస్తుతం 877 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 877 అడుగులకు చేరుకుంది. అంటే దాదాపుగా ఒక 8 అడుగుల మాత్రమే కొంత బ్యాలెన్స్గా ఉన్నట్లు మనకు స్పష్టంగా అవుతుంది. అదేవిధంగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 179 టీఎంసీల వరద నీరు చేరుకుంది. ఇటు కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుంచి లక్షల క్యూసెక్ల వరద నీరు కొనసాగుతుండడంతో 30 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని గేట్లను ఎత్తడం అనేది శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలో కొంత విశేషం అని చెప్పవచ్చు. ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుండగా సుంకేశ్ల బ్యారేజ్ నుంచి 1,40,000 చొప్పున మొత్తం ఇటు కృష్ణా, తుంగభద్ర 2 నదుల నుంచి 3,40,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతుండగా దిగువకు దాదాపుగా కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపుగా 62,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇటు ఎగువ నుంచి వస్తున్న 4,30,000 క్యూసెక్ల వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ఈ సాయంకాలం 4 గంటల సమయంలో 2 గేట్లను ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని వదిలివేసేందుకు మాత్రం అధికారులు సిద్ధపడుతున్నారు. ఇది ఏది ఏమైనప్పటికీ శ్రీశైలం జలాశయం ఒక 30 రోజుల వ్యవధిలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని ప్రాజెక్టుపై ఇటు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలలో ఆధారపడి నిర్మించిన సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేస్తుండగా ఏపీలో మాత్రం ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా ఇటు రాయలసీమ జలాలకు దాదాపుగా 18,000 క్యూసెక్ల వరద నీటిని తాగునీటి పేరిట పోతిరెడ్డిపాడు ద్వారా వదిలివేయడం జరిగింది. అదేవిధంగా గోరుకల్లు జలాశయానికి కూడా 5,000 క్యూసెక్ల వరద నీటిని కొద్దిసేపు క్రితం వదిలివేశారు. ఈ విధంగా పోతిరెడ్డిపాడుపై ఆధారపడ్డ ఇటు ఎస్ఆర్బీసీ, తెలుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులకు నీరు వదిలివేయగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు మాత్రం మరి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమంటే అక్కడ నందికొట్కూరు, కర్నూలు జాతీయ రహదారిలో బ్రాహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువపై ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా అక్కడ కొంత పనుల ఆలస్యం వల్ల నీటి విడుదలకు హంద్రీనీవా ప్రాజెక్టు కాలువకు నీటి విడుదల కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఇటు హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు కూడా 2,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జూలై నెల ఖరీఫ్ సీజన్లో జూలై నెల చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతోనే ఇటు 2 రాష్ట్రాలలో సాగునీటి కాలువలకు నీటిని విడుదల చేయడం పట్ల అటు ఆయకట్టుదారులు, రైతులలో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, సుంకేశ్ల రిజర్వాయర్, కర్నూలు జిల్లా.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,95,955 క్యూసెక్లు, సుంకేసుల బ్యారేజ్ నుంచి 1,40,478 క్యూసెక్ల నీరు, మొత్తం 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 876 అడుగులకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,95,955 క్యూసెక్లు, సుంకేసుల బ్యారేజ్ నుంచి 1,40,478 క్యూసెక్ల నీరు, అలాగే మొత్తం 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 876 అడుగులకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం 3 గేట్ల ద్వారా నీటి దిగువకు విడుదల చేశారు. దాదాపు 80,000 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేశారు. గేట్లను ఎత్తడంతో వెల్లువల్ల ప్రవహిస్తూ దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,95,955 క్యూసెక్లు, సుంకేశ్ల బ్యారేజ్ నుంచి 1,40,478 క్యూసెక్ల నీరు, మొత్తం 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 876 అడుగులకు చేరుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కొద్దిసేపు క్రితం రాయలసీమ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషాతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు ఎస్సీ రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 6, 7, 8 3 గేట్లను 10 అడుగుల చొప్పున ఒక్కొక్క గేటు ద్వారా 27,000 క్యూసెక్కులు, మొత్తం 3 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్కులు సాగర్ జలాశయానికి దిగువకు వదిలివేశారు. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో దృష్టిలో పెట్టుకొని 4,67,210 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో డ్యాంలో నీటి నిల్వ దాదాపుగా 880 అడుగులకు చేరుకుంది. సహజంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయాలంటే డ్యాం నీటి నిల్వ 885 అడుగులు కాగా 880 అడుగులకు చేరుకున్న తర్వాత గేట్లను ఎత్తడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ రోజు 880 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో కొద్దిసేపు క్రితమే అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వదిలివేశారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.60 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల ద్వారా 81,000 క్యూసెక్కులు, అదేవిధంగా కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా 63,138 క్యూసెక్కులు, మొత్తం దాదాపుగా 1,40,000 క్యూసెక్ల వరద నీటిని సాగర్ జలాశయానికి వదిలివేశారు. వాస్తవంగా ఈ రోజు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుల వద్ద అధికారికంగా పూజలు నిర్వహించి గేట్లను ఎత్తాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన మంత్రి పర్యటన రద్దయింది. అదేవిధంగా ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అధికారుల ద్వారానే గేట్లను ఎత్తి దిగువకు వదిలివేశారు.
ఈ ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన ఖరారైంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చి మరి కొన్ని గేట్లని ఎత్తి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో కూడా అధికారులు ఒక ప్లాన్ తయారు చేసినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే అధికారుల ద్వారా 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలివేశారు. ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జలవనరుల శాఖ మంత్రి ఇద్దరు శ్రీశైలానికి వచ్చి జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక శ్రీశైలం డ్యాం 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక దాదాపు 80,000 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేశారు. గేట్లను ఎత్తడంతో వెల్లువల్ల ప్రవహిస్తూ దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,95,955 క్యూసెక్లు, సుంకేసుల బ్యారేజ్ నుంచి 1,40,478 క్యూసెక్ల నీరు, మొత్తం 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 876 అడుగులకు చేరుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం 3 గేట్ల ద్వారా నీటి దిగువకు విడుదల చేశారు. ఇక దాదాపు 80,000 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేశారు. గేట్లను ఎత్తడంతో వెల్లువెల్ల ప్రవహిస్తూ దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువకు చేరుతోంది. దాంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,95,955 క్యూసెక్లు, సుంకేశ్ల బ్యారేజ్ నుంచి 1,40,478 క్యూసెక్ల నీరు, మొత్తం 4,36,433 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 876 అడుగులకు చేరుతోంది.